ఎమ్మెల్యే ఫిరాయింపులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఎమ్మెల్యేలు దానం, కడియం పార్టీ మారినట్లు పిటిషనర్లు బలమైన ఆధారాలు చూపించలేదన్నారు స్పీకర్. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తామని తెలిపారు. మీడియాలో, పేపర్లలో వచ్చిన క్లిప్పింగ్స్ల ఆధారంగా పార్టీ మారినట్లు గుర్తించలేమని చెప్పారు. స్పీకర్ తాజా నిర్ణయంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ వచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ ఆఫీసులో అనర్హత పిటిషన్లపై తీర్పును వెల్లడించారు. దానం, కడియంలపై దాఖలైన అనర్హత పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు పిటిషనర్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్ల సమక్షంలో స్పీకర్ ప్రకటించారు. ఈ ఇద్దరు పార్టీ ఫిరాయించినట్టు బలమైన ఆధారాలను పిటిషనర్లు చూపించలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు. దానం, కడియం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారు ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు గుర్తిస్తున్నామన్నారు స్పీకర్. ఇప్పటికీ ప్రతి నెల ఈ ఇద్దరి జీతం నుంచి బీఆర్ఎస్ ఎల్పీకి 5,000 వెళ్తున్నాయన్నారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 అని అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా కేటీఆర్ చెప్పారని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని దానం, కడియం బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నట్లు విచారణలో గుర్తించినట్లు స్పీకర్ చెప్పారు. కేవలం మీడియాలో వచ్చిన వీడియో క్లిప్పులు, పత్రికల్లో వచ్చిన పేపర్ కటింగ్ల ఆధారంగా ఈ ఇద్దరు పార్టీ మారినట్లు గుర్తించలేమన్నారు. దానం, కడియం బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీల్లో చేరినట్లు పిటిషనర్లు బలమైన ఆధారాలను సమర్పించలేకపోయారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు పేర్కొంటూ తీర్పు కాపీని స్పీకర్ చదివి వినిపించారు. దీంతో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చినట్లయింది. దానం, కడియంకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ అంతకుముందు విడతల వారీగా పోచారం శ్రీనివాసరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, తెల్లం వెంకట్రావు, సంజయ్, అరికెపొడి గాంధీ, ప్రకాష్ గౌడ్లకు క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై 2025 జూలై 31న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2025 సెప్టెంబర్ 29న అనర్హత పిటిషన్లపై విడతల వారీగా విచారణ ప్రారంభించిన స్పీకర్ అదే పద్ధతిలో తీర్పులు కూడా జారీ చేశారు. స్పీకర్ ఇచ్చిన తీర్పును స్వాగతించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పనిచేయలేదన్నారు. ఎంపీగా పోటీ చేయడం అనేది ప్రాథమిక హక్కని తెలిపారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, ఏ ఇతర పార్టీ సభ్యత్వాన్ని తీసుకోలేదని స్పష్టం చేశారు. తాను ఎంపీగా గెలిచి ఉంటే ఈ పంచాయతీ ఉండేది కాదన్నారు. తన మీద పిటిషన్ వేయడానికి కౌశిక్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు దానం. మరోవైపు పార్టీ ఫిరాయింపులకు సూత్రధారి మాజీ సీఎం కేసీఆర్ అని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కడియం. స్పీకర్ తీర్పును స్వాగతించారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని స్పీకర్ గొప్ప తీర్పిచ్చారన్నారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని జాయిన్ చేసుకుని మంత్రి పదవులు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనేనని చెప్పారు. కేసీఆర్ ఆ తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెబితే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు కడియం. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో స్పందించారు బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు. దీనిపై కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తామన్నారు.